యేసురాజు వచ్చును ఇంకా కొంతకాలమే, మోక్షమందు చేరెదము. ఇది మన నిరీక్షణ. మతోన్మాదులకి, సేవకుల మీద దాడి చేసి చంపుతున్న వాళ్ళకి, దేవుని మందిరాలు కూల్చేస్తున్న వాళ్ళకి, క్రైస్తవుల్ని పెడత్రోవను పట్టిస్తూ సర్వనాశనం చేస్తున్న వాళ్ళకి ఎప్పుడు నేను అదే చెప్తుంటా, సవినయపూర్వకంగా చెప్తుంటాను. బాబు కొంచెం కాలం ఆగండి నాయన, బాబు కొంచెం కాలం ఆగండి అర్రా, అక్క కొంచెం కాలం ఆగక్క, తొందరపడతావే. మా ప్రభు రాబోతున్నాడు, మహిమ కలిగిన మా రాజు రాబోతున్నాడు, మేము వెళ్ళిపోతాం. అప్పుడు అనుభవించండి ఈ లోకాన్ని మీరు. అప్పుడు మీ ఆడొస్తాడు, ఎవరాడు? క్రీస్తు విరోధస్తాడు, వాడితో కలిసి మీరు భజన చేసుకోండి. అప్పుడు మా యేసయ్య మహిమతో రాబోతున్నాడర్రా, కొంచెం కాలం ఆగండర్రా. ఎందుకురా ఇంత వేదన పెడతారు క్రైస్తవుల్ని? ఎందుకురా ఇంత దౌర్జన్యాలు, దోపిడీలు, దుర్మార్గమైన పరిస్థితులు? కొంచెం కాలం ఆగండి బాబు. ఎంతకాలం ఆగాల? కొంచెం కాలం ఆగునైనా. కొంచెం ప్రవచనాలు ఉన్నాయి, అవి కూడా నెరవేర్తే మా ప్రభు వస్తే మేము అసలు మాది ఈ లోకం కాదు, మా పౌరసత్వం ఇక్కడ లేదబ్బా, మా పౌరసత్వం ఇక్కడ లేదు నాయన, మేము వెళ్ళిపోతాం. ఆ తర్వాత మీరు అనుభవించండి, మీ ఇష్టం ఏదైనా చేసుకోండి. మనకు ఒక నిరీక్షణ ఉండాలి. ఏమిటా నిరీక్షణ? చదవండి ఆ మాట. దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ. ఈ నిరీక్షణ మనలను